जय श्रीराम अंदर की नमस्कारम वेलकम टू न्यूస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశంలో విద్యార్థుల ఆందోళనను ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో గందరగోళాన్ని సృష్టించేందుకు జరిగినటువంటి ఒక పెద్ద అంతర్జాతీయ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఫేక్ న్యూస్ అలాగే మార్ఫింగ్ చేసేటువంటి ఫోటోలు పాత వీడియోలతో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిన విదేశీ సోషల్ మీడియా నెట్వర్క్ల పైన అధికారులు కఠిన చర్యలు అయితే తీసుకున్నారు. అసలు ఈ ఘటన అనేది ఏ విధంగా మొదలైందంటే ఈ మధ్యనే ఢిల్లీలోని ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లోకి భారీగా వర్షపు నీరంతా కూడా చేరడంతో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు దురదృష్టవశాత్తు ప్రాణాలు అయితే కోల్పోయినారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని అయితే కలిగించింది. ఎంత బాధగా ఉంటుందో చూడండి ఒకసారి మీరు ఆలోచించండి. ప్రమాదానికి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యం మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసనలంతా కూడా చేపట్టినారు. అయితే సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని విదేశీ శక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని చెప్పేసి చూసినాయి. విద్యార్థుల యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులంతా కూడా వైరల్ చేయడం ప్రారంభించాయి. అసలు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని పాత వీడియోలను కొత్తగా చూపిస్తా ప్రచారం చేసినాయి. ఫోటోలను ఎడిట్ చేసి తప్పుడు క్యాప్షన్లతో ప్రజలను గందరగోళానికి గురి చేసినాయి. చివరికి కొన్ని పోస్టుల్లో మతపరమైనటువంటి కోణాన్ని కూడా జోడించి పరిస్థితిని ఉద్రిక్తంగా చూపించే ప్రయత్నం అంతా కూడా చేసినాయి. భారత్లో పరిస్థితి అదుపు తప్పిందనే తప్పుడు చిత్రాన్ని ప్రపంచానికి చూపించడమే వాళ్ళ యొక్క అసలు లక్ష్యం. అసలు ఈ కుట్ర వెనక ఎవరున్నారనే దానిపైన ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్లు అలాగే సైబర్ క్రైమ్ బృందాలు గట్టి నిఘా అయితే పెట్టాయి. లోతుగా దర్యాప్తు చేస్తే కొన్ని షాకింగ్ నిజాలంతా కూడా బయటపడినాయి. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతున్నటువంటి ఏకంగా 480 సోషల్ మీడియా అకౌంట్లు ఈ నకిలీ ప్రచారంలో నేరుగా పాల్గొన్నట్లు మన భద్రతా సంస్థలు అయితే గుర్తించాయి. ఎన్ని 480 అకౌంట్లు చూసారా? ఇబ్బంది ఆడ మన దేశంలో. ఇప్పుడు ఆ వీడియోల విషయానికి వస్తేనేమో ఏం పాత వీడియోలు వాటిని మళ్ళీ ఎడిట్ చేసి అవి కొత్తగా చూపిస్తా ఆ ఫోటోలు కొన్ని క్రియేట్ చేసి అంటే జనాలను గందరగోళానికి గురి చేయాలా, వీళ్ళని రెచ్చగొట్టాలా, రెచ్చగొట్టి అదేంటన్నట్టు పెట్రోల్ జల్లి అగ్గిపొలు గీసి దాంతో సలిమంట కాంచుకోవాలన్నట్టు మన దేశంలో అరాచక శక్తులన్నీ కూడా రెచ్చిపోతా ఉంటే వాళ్ళు చూసి సంతోషించాలా. అంటే వాళ్లకు మన దేశం అనేది సర్వనాశనం అయిపోవాలా, అదే వాళ్ళ ఫైనల్ టార్గెట్. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రంగంలోకి దిగినటువంటి అధికారులు అశాంతికి పునాది వేస్తున్నటువంటి ఆ 480 నకిలీ అకౌంట్లను వెంటనే బ్లాక్ చేసి పారేశారు. అంతేకాకుండా ఈ కుట్రకు సహకరించిన భారత్లోని అనుమానాస్పద డిజిటల్ నెట్వర్క్లకు సంబంధించిన కొందరిని సైతం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అయితే జరుపుతారు. మన దేశంలో సున్నితమైన అంశాలు తెరపైకి వచ్చిన ప్రతిసారి కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడం ఈ పాకిస్తాన్ కు వీళ్ళకందరికి కూడా ఒక అలవాటుగా మారిపోయింది. ప్రజల్లో భయాందోళన పెంచడం, మన దేశ ప్రతిష్టను దెబ్బతీసి సమాజంలో విభేదాలు సృష్టించడమే ఇలాంటి ప్రచారాల వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అందుకే మన భారత భద్రతా సంస్థలు ఇప్పుడు డిజిటల్ భద్రత పైన నిరంతరం కూడా నిఘానైతే ఉంచుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజం కాదు. ప్రతి పోస్టును ఎవరు కూడా గుడ్డిగా చూసి నమ్మకూడదు. శత్రు దేశాలు ఎన్ని నకిలీ ఖాతాలు సృష్టించినా మన దేశ ఐక్యతను దెబ్బతీయాలని చెప్పి చూసేటటువంటి ప్రతి ప్రయత్నానికి మన భారత భద్రతా వ్యవస్థ నుంచి గట్టి సమాధానం అయితే దొరుకుతానే ఉండాలి. అది అసలు విషయం. అయితే అంటే మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్తారు మనోళ్ళు. ఇప్పుడు మొత్తం ఆ 480 అకౌంట్లు ఏదైతే ఫైండ్ అవుట్ అయినాయో వాటిలన్నింటినీ కూడా డిలీట్ చేపిస్తారు. అట్లుండదు కథ మిత్రులారా. అందులో ఇప్పుడు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అంటే అసలు ఇది నిజమా లేకపోతే ఏతో క్రియేట్ చేసిందో కూడా కనుక్కోలేకుండా వచ్చేసి ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలోనూ కూడా మనం తొందరపడి గుడ్డిగా నమ్మకూడదు. ఓకేనా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.